హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి అండ్ సెంటెన్స్లు ప్రాక్టీస్ చేయండి. వర్బ్ 1 ఆర్గనైజ్ చేయు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను ప్రతిరోజు నా ఫైల్స్ ఆర్గనైజ్ చేస్తాను. ఐ ఆర్గనైజ్ మై ఫైల్స్ డైలీ. I organize my files daily. ఆమె నిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేసింది. ఆమె నిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేసింది. She organized the meeting yesterday. She organized the meeting yesterday. అతను ఇప్పుడు డాక్యుమెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. అతను ఇప్పుడు డాక్యుమెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. He is organizing the documents now. He is organizing the documents now. వారు రేపు వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తారు. వారు రేపు వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తారు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సెంటెన్స్ వచ్చేసి ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది. విల్ యూజ్ చేస్తాము. నువ్వు ఈవెంట్ ఆర్గనైజ్ చేసావా? నువ్వు ఈవెంట్ ఆర్గనైజ్ చేసావా? హ్యావ్ యూ ఆర్గనైజ్డ్ ద ఈవెంట్? హ్యావ్ యూ ఆర్గనైజ్డ్ ద ఈవెంట్? నేను రావడానికి ముందే ఆమె అన్నీ ఆర్గనైజ్ చేసింది. She had organized everything before I came. మనము మన టాస్క్ సరిగ్గా ఆర్గనైజ్ చేయాలి. We must organize our tasks properly. ఈ ఫైల్ ఆర్గనైజ్ చేయగలవా? ఈ ఫైల్ ఆర్గనైజ్ చేయగలవా? Can you organize this file? Can you organize this file? దయచేసి కుర్చీలు ఆర్గనైజ్ చేయండి. దయచేసి కుర్చీలు ఆర్గనైజ్ చేయండి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అవసరానికి మించి తొందరగా ఆర్గనైజ్ చేయవద్దు. అవసరానికి మించి తొందరగా ఆర్గనైజ్ చేయవద్దు. డోంట్ ఆర్గనైజ్ ఇన్ ఏ హరీ. డోంట్ ఆర్గనైజ్ ఇన్ ఏ హరీ. వర్బ్ 2 ఫైనలైజ్ చేయు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. సబ్మిషన్ ముందు నేను రిపోర్ట్ ఫైనలైజ్ చేస్తాను. ఐ ఫైనలైజ్ ద రిపోర్ట్ బిఫోర్ సబ్మిషన్. ఐ ఫైనలైజ్ ద రిపోర్ట్ బిఫోర్ సబ్మిషన్. ఆమె నిన్న బడ్జెట్ ఫైనలైజ్ చేసింది. ఆమె నిన్న బడ్జెట్ ఫైనలైజ్ చేసింది. She finalized the budget yesterday. She finalized the budget yesterday. అతను ఇప్పుడు ప్రజెంటేషన్ ఫైనలైజ్ చేస్తున్నాడు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సెంటెన్స్ వచ్చేసి ఐఎన్జి ఫామ్లో వర్బ్ యూజ్ చేస్తాము. వారు త్వరలో ప్లాన్ ఫైనలైజ్ చేస్తారు. వారు త్వరలో ప్లాన్ ఫైనలైజ్ చేస్తారు. They will finalize the plan soon. They will finalize the plan soon. నువ్వు షెడ్యూల్ ఫైనలైజ్ చేసావా? నువ్వు షెడ్యూల్ ఫైనలైజ్ చేసావా? హ్యావ్ యూ ఫైనలైజ్డ్ ద షెడ్యూల్? హ్యావ్ యూ ఫైనలైజ్డ్ ద షెడ్యూల్?
డెడ్లైన్ ముందు ఆమె అన్నీ ఫైనలైజ్ చేసింది. She had finalized everything before the deadline. మనము ఈరోజే వివరాలు ఫైనలైజ్ చేయాలి. We should finalize the details today. We should finalize the details today. మనము రేపు ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేయగలమా? Can we finalize the project tomorrow? Can we finalize the project tomorrow? దయచేసి సాయంత్రంలోపు ఈ ఫైల్ ఫైనలైజ్ చేయండి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చర్చ లేకుండా ఫైనలైజ్ చేయవద్దు. చర్చ లేకుండా ఫైనలైజ్ చేయవద్దు. Don't finalize without discussion. Don't finalize without discussion. వర్క్ 3 వాష్ కడుగు వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. తినే ముందు నేను చేతులు కడుగుతాను. I wash my hands before eating. I wash my hands before eating. ఆమె నిన్న బట్టలు ఉతికింది. She washed her clothes yesterday. She washed her clothes yesterday. అతను ఇప్పుడు కారు కడుగుతున్నాడు. అతను ఇప్పుడు కారు కడుగుతున్నాడు. He is washing the car now. He is washing the car now. వారు తర్వాత ప్లేట్లు కడుగుతారు. వారు తర్వాత ప్లేట్లు కడుగుతారు. They will wash the dishes later. They will wash the dishes later. నువ్వు ముఖం కడిగావా? నువ్వు ముఖం కడిగావా? Have you washed your face? Have you washed your face? బయటకు వెళ్ళే ముందు అతను బైక్ కడిగాడు. He had washed the bike before going out. తినే ముందు పండ్లు కడగాలి. తినే ముందు పండ్లు కడగాలి. You must wash fruits before eating. You must wash fruits before eating. నేను ఇక్కడ నా షూస్ కడగగలనా? నేను ఇక్కడ నా షూస్ కడగగలనా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సెంటెన్స్ వచ్చేసి అబిలిటీకి సంబంధించింది. కెన్ యూజ్ చేయవచ్చు. దయచేసి కూరగాయలు కడగండి. దయచేసి కూరగాయలు కడగండి. ప్లీజ్ వాష్ ద వెజిటేబుల్స్. ప్లీజ్ వాష్ ద వెజిటేబుల్స్. చాలా వేడి నీటిలో బట్టలు ఉతకవద్దు. డోంట్ వాష్ క్లాత్స్ ఇన్ హాట్ వాటర్. Thanks for watching friends. Please like, share and subscribe my channel. Thank you all.